కార్పొరేషన్ మీటింగ్ అయినా పెన్షన్ పంపిణీ అయినా అపోనెంట్స్ కు టెన్షన్ పుట్టించడంలో ఆమె స్టైలే వేరు. కడప రెడ్డమ్మ వాయిస్ వినిపిస్తే ప్రత్యర్థులకు నో చాయిస్. ఆమె నోరు తెరిస్తే అవతల వాళ్ళ నోటికి తాళం పడ్డట్టే. పవర్ లో లేనప్పుడే పవర్ఫుల్ డైలాగ్స్ తో దడదడలాడించారు. ఇప్పుడు పవర్ లోకి వచ్చిన తర్వాత ఆ ఫైర్ మరింత పెరిగింది. ఆమె మాట్లాడేటప్పుడు ప్రత్యర్థులకు చెవులు మాత్రమే పనిచేయాలా? నోరు తెరిచే సాహసం చేస్తే ఇక అంతే సంగతులా? ఇంతకీ ఎవరి కడప రెడ్డమ్మ? కడప రెడ్డమ్మ వార్నింగ్ ఇస్తే ఎట్టా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇట్టా ఉంటది. ఇంటి ముందున్న మౌలిక వసతుల కల్పనలో కూడా పూర్తిగా విఫలమైన ఒక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు అనంటే ఇతగాడు ఎమ్మెల్యే అంజద్ బాషా అనే వ్యక్తి. మచ్చలపులి ముఖం మీద గాడ్రిస్తే ఎట్టా ఉంటుందో మనకు తెలియదు గాని కడప రెడ్డమ్మ విరుచుకుపడితే మాత్రం ఇంచుమించు అట్టాగే ఉంటుంది అని అభిమానులు చాలా ఆనందంగా చెప్పుకుంటారు. ఆమెనే కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డపగారి మాధవిరెడ్డి. లేటెస్ట్ గా ఈ కడప పొలిటికల్ బాంబ్ మరోసారి పేలింది. ప్రత్యర్థులకు నోట మాట రాకుండా చేసింది. కార్పొరేషన్ మీటింగ్ లో కార్పొరేటర్ ప్రశ్నకు చాలా ఘాటు వార్నింగ్ లాంటి ఆన్సర్ ఇచ్చారు మాధవిరెడ్డి. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర వాగ్వాదం జరిగింది. పెన్షన్ల పంపిణీకి 49వ డివిజన్ లో తనను ఎందుకు పిలవలేదంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని నిలదీశారు కార్పొరేటర్ ఉమాదేవి. అంతే, మాధవిరెడ్డి తందైన స్టైల్లో ఉమాదేవికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. అలంఖాన్ పల్లెను మీ పేరు మీద ఏమైనా రాయించుకున్నారా? ఎవరిని బొట్టు పెట్టి పిలవం. 50 మంది కార్పొరేటర్లో మీరు కూడా ఒకరు అంటూ ఎమ్మెల్యే మాధవి ఘాటు రిప్లై ఇచ్చారు. అంతే, ఆమె ఆన్సర్ అండ్ బౌన్సర్ కు అటు నుంచి ఇక సౌండ్ వస్తే బొట్టు. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పెన్షన్లు పంచేటప్పుడు కార్పొరేటర్ కి మరి చెప్పారా? ఈ రవిరెడ్డి ఎవరు? నా డివిజన్ లో ఆయనకి ఏం పని? నా డివిజన్ లో ఒక కార్పొరేటర్ గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకి ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జ్ గా ఇచ్చినారా? లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? మీరు ఎప్పుడు అలంకారం పల్లి మీ పేరు మీద రాయించుకున్నారు? మీరు రాయించుకోలేదు కదా, దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా. ఎవరు రవిరెడ్డి? ఎవరు ఎక్స్ వై జెడ్? నన్ను క్వశ్చన్ అయిపోయింది. రవిరెడ్డి ఎవరో మీరు వెళ్ళి మీరు మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ వినండి. నేను ఐఎమ్ రిపీటెడ్లీ ఆస్కింగ్ యూ టు లిసన్. అర్థమైందా? ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు. అందులో మీరు కూడా ఒకరు మాత్రమే. ఫస్ట్ థింగ్, వాళ్ళెవరు వీళ్ళెవరు? నా కార్పొరేషన్. మనమేం కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు, నేను నియోజకవర్గాన్ని సొంతంగా రాయించుకోలేదు. మీరు కార్పొరేషన్ కార్పొరేటర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొవాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటారు. నా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి.